నమస్తే. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్గా అతని రెండో కొడుకు మొజ్తబా ఖమేనీని అనౌన్స్ చేశారు, తాజాగా ప్రకటించారు. ఇతని ఎంపికతో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది అపాయింట్మెంట్ అని చెప్పాడు. ఇంతకుముందే ఎవరు వచ్చినా కానీ ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా కూడా అతన్ని కూడా అంతమొందిస్తాం, అతను కూడా మా రాడార్లో ఉంటాడని చెప్పి ఇతని ఎంపికకు ముందే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇతను నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో ఇతను అతని తండ్రికి షాడోలాగా వ్యవహరించాడని చెబుతూ ఉన్నారు. యుద్ధం ఎలాంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి? దీని గురించి మాట్లాడదాం క్లుప్తంగా. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్కారం. రావు గారు, ఇతనికి అతని తండ్రితో చాలా క్లోజ్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో కూడా అందులో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగానే ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతని ఎంపిక యుద్ధాన్ని మరింత తీవ్రతను పెంచుతుందా? ఏమైనా తగ్గించడానికి ఇతను ఏమైనా ప్రయత్నం చేస్తాడా? ఇప్పుడు ఫిబ్రవరి 28ని ఖమేనీ హతమయ్యారు. అయితే 3 రోజుల తర్వాత దాదాపు ఈ డెసిషన్ తీసుకున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఫిజికల్ ఓటింగ్ కోసం వెయిట్ చేశారు. తర్వాత కొంతవరకు మోర్నింగ్ పీరియడ్ ఈరోజు 10వ రోజు వెయిట్ చేసి ఇతన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఫెయిలర్స్ ముందర నుంచి వచ్చినాయి. మొజ్తబా ఈజ్ ద న్యూ సుప్రీం లీడర్. ఈయన సెకండ్ సన్ అయినా కానీ దాదాపు హీ వాజ్ ప్రిఫర్డ్ బై హిస్, అంటే వాళ్ళ నాన్నగారికి ఆయన మోస్ట్ బెస్ట్ ప్రిఫర్డ్ క్యాండిడేట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎలక్షన్ జరగడానికి 3 బలవత్తరమైన కారణాలు కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హుస్సేన్ ఎవరైతే మహమ్మద్ లైనేజ్ నుంచి తీసుకుంటున్నారో అదే వంశస్థుడి కింద లెక్క పెడుతున్నారు. సో ఏంటంటే మతపరమైన అప్రూవల్ దొరుకుతుంది సుప్రీం అథారిటీ కింద. సెకండ్ థింగ్ ఏంటంటే ఇతను ఐఆర్జీసీలో 2 సార్లు పనిచేశారు అంతకుముందు. ఒకసారి యుద్ధ సమయంలో కూడా పనిచేశారు. సో ఆయనకి ఐఆర్జీసీ తోటి మంచి అనుభవం ఉంది. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ప్లస్ లీడర్షిప్కి కావలసిన హంగులన్నీ ఐఆర్జీసీకి నుంచి వస్తున్నాయి. ఇంకా మూడోది అంటారా, ఐఆర్జీసీకి ఏదైతే ఫండింగ్ అవుతుందో, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫండ్స్ ని కంట్రోల్ చేయడంలో వాళ్ళ ప్రీవియస్ ఆయతుల టైంలో ఈయన కంట్రోల్ చేసేవారు. సో ఆ విధంగా అన్ని విధాల కరెక్ట్ గా క్యాండిడేట్ ఎన్నుకోవడం జరిగింది. ఈయన కొంచెం వింటుంటే ఈయన అంత పబ్లిసిటీ రిలేటెడ్ మనిషి కాదు, ఎక్కువ పబ్లిసిటీ సీక్ చేసే మనిషి కాదు. అయితే హార్డ్ లైన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇజ్రాయెల్ యుఎస్ఏ కాంబినేషన్ తోటి వార్లో ఈయన అదే స్టాన్స్ తీసుకుంటారని నా అభిప్రాయం. సో ఇప్పుడు 10వ రోజు నడుస్తుంది కాబట్టి చాలా వరకు వీళ్ళ ఆర్మ్స్ ఎమ్యునిషన్ డిప్లీట్ అయి ఉంటాయి. వాటిని రిప్లెనిష్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే టార్గెట్స్, ఇప్పటి వరకు టార్గెట్ చేసిన అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం మిడిల్ ఈస్ట్ లో వాటిని అన్నింటినీ టార్గెట్ చేయడం జరిగింది. వాటి డ్యామేజ్ పొటెన్షియల్ అసెస్ చేసి కొత్తగా టార్గెట్స్ ఎన్నుకోవాల్సింది. సో ఆ విధంగా కొంత సమయం పడుతుంది. అందువల్ల ఇంటెన్సిటీ పెరగకపోవచ్చు, కానీ బేసికలీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కంటిన్యూ అవుతుంది. దీంతో పాటుగా ఇజ్రాయెల్ యుఎస్ఏ సంతోషంగా లేదు. ఇజ్రాయెల్ అయితే బహాటంగానే స్పష్టం చేసింది, మేము ఇతన్ని కూడా అంతమొందిస్తామని. మాకు కావాల్సిన రెజ్యూమ్ లేనంత వరకు మేము కొత్త లీడర్షిప్ ఏదైనా వచ్చినా కానీ అంతమొందిస్తామని. అలాగే ఐఆర్జీసీలో ఒక వింత ఘటన జరిగింది. అదేంటంటే దానికి ఉన్న కట్స్ ఫోర్స్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, బేసికలీ వాళ్ళకి రాకెట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందో, అతన్ని ఉరి తీయడం జరిగింది. అంటే ఒకవేళ అమెరికాకి ఏమైనా అమ్ముడైపోయారా లేకపోతే ఏదైనా జరిగిందా తెలియదు, కానీ మొత్తం మీద అతన్ని ఉరి తీయడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే హార్డ్ లైన్ క్లియర్ గా కనుక కనిపిస్తుంది. ఇంకా అమెరికా మొహమ్మద్ ఖానీ అతని వాళ్ళనే, అతను ఇచ్చినటువంటి సమాచారం వల్లనే ఖమేనీ అంతమొందించారనేటువంటి ఒక ఆరోపణ. ఈ ఆరోపణలు అయితే చాలా విపరీతంగా వస్తున్నాయండి. వాళ్ళు ఇంటర్నల్ వర్క్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇంటర్నెట్ లో, యూట్యూబ్స్ లో విపరీతమైన ఊహాగానాలు, ఆఖరికి పళ్ళల్లో డెంచర్లో చిప్పు బిగిచ్చారు, ఇటువంటివి కూడా నడుస్తున్నాయి. అవన్నీ వదిలేయండి. బేసికలీ ఏంటంటే లేకపోతే లొంగిపోవడానికి ఏమన్నా మెసేజ్ కి ఆయన ఏమన్నా సముఖత చూపించారో మనకు తెలియదు. అది బహుశా బయటికి రాదు కూడాను ఆ కవరు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ చేస్తేనే గానీ నాకు పెద్దగా పాజిటివ్ ఇంపాక్ట్ ఇంకా
ఇజ్రాయెల్కి అమెరికాకి వచ్చేటట్టు కనిపించట్లేదు. అలా చేయడానికి వాళ్ళు ప్రస్తుతానికి వాడుకోగలిగే ట్రూప్స్ కేవలం కర్డ్ ట్రూప్స్. వాళ్ళు టర్కీలోను, సిరియాలోను, ఇరాన్లోను, ఇరాక్లో ఉంటారు. సిరియన్ కర్డ్స్ ఈ రోజుని ఇరానియన్ కర్డ్స్ కి వార్నింగ్ ఇచ్చారు, మీరు అమెరికాకి మద్దతులో ఇరాన్ మీద అటాక్ చేయవద్దని. అంటే ఏంటంటే కర్డ్స్ ఒక పద్ధతిలో ఒక యూనిఫైడ్ భావంతో లేరు. సో దానివల్ల కర్డ్స్ అటాక్ మౌంట్ చేస్తారని నాకు అనిపించట్లేదు. సో చాలా సమయం పడుతుంది. వాళ్ళకున్న డిప్లీషన్ కొత్త స్టేజ్, తర్వాత కొత్త టార్గెట్ అసెస్మెంట్, కొత్త స్ట్రాటజీ రివ్యూ చేయడానికి టైం పడుతుంది. సో అందువల్ల ఈ వార్ కంటిన్యూ అవుతుంది, కానీ ఇట్ విల్ అంటే పైకి కిందకి అలలు పైకి వచ్చినట్టు అలలు దిగినట్టు అలా నడుస్తూనే ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ కుర్దు కమ్యూనిటీలో ఒక యూనిటీ లేదు అంటున్నారు. ఎందుకంటే 4 దేశాల్లో ఉన్నారు వాళ్ళు. 4 దేశాల్లో ఉన్నారు. ఓన్లీ ఇరాన్లోనే దగ్గర లక్షల్లో ఉన్నారు, 90 లక్షలు ఎంతమంది ఉన్నాడు చెప్తున్నారు. ఎక్కువ చెప్తున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరిలో ఒక యూనిటీ లేదా? లేదండి. సిరియన్ ఫోర్స్ కర్డ్స్ తోటి యూనిటీ లేదు. సిరియన్ కర్డ్స్ తోటి యూనిటీ లేదంటే టర్కిష్ వాళ్ళతో కూడా అంత యూనిటీ కనిపించదు. ఎందుకంటే టర్కీ, ఇరాన్ దాదాపు 12వ శతాబ్దం నుంచి కాంపిటీషన్, ఖలీఫా ఎక్కడి నుంచి వస్తారని, ఎవరు ఖాలిఫ్ చేస్తారని. సో ఆ విధంగా వాళ్ళకి ఎప్పుడు వైరం, బద్ధ వైరం ఉంది. సో ఆ విధంగా టర్కీ కర్డ్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదు. కేవలం ఇరాక్ అండ్ ఇరాన్ కర్డ్స్ మ్యాక్సిమం నెంబర్ ఉంది. అవుట్ ఆఫ్ 3.5 crore కర్డ్ పాపులేషన్ దాదాపు 50% ఈ రీజన్ లో ఉంటారు. సో వీళ్ళు ఎదురు తిరగచ్చు, కానీ వీళ్ళకున్న ఇన్ఫెంట్రీ వెపన్, ట్యాంక్స్ అవి లేవు, ఇంకా మిగతా ఇంజనీరింగ్ సపోర్ట్ లేదు. అటువంటి సమయంలో ఐఆర్జీసీ పటిష్టంగా తన కంప్లీట్ ఇరాన్ దేశాన్ని 31 జిల్లాల కింద విభజించి అన్ని చోట్ల డివల్యూషన్ ఆఫ్ పవర్స్ చేశారు. అంటే ఏంటంటే ఒక సెగ్మెంట్, ఒక డిస్ట్రిక్ట్ లాస్ట్ మినిట్ వరకు పోరాడుతుంది, మిగతా డిస్ట్రిక్ట్స్ పోయినా కానీ. ఓవరాల్ సెంట్రల్ కంట్రోల్ డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. అది నా అభిప్రాయం. చెప్పండి. ఓకే, ఈ మధ్యనే మనం చూసాము, ఇరాన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, మేము 6 నెలల పాటు తీవ్రమైనటువంటి యుద్ధం చేయగల కెపాసిటీ మాకుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇది కేవలం అమెరికాని, ఇజ్రాయెల్ని బెదిరించడానికి చేసినటువంటి ఒక స్టేట్మెంట్ గానే చూడాలా, లేకపోతే నిజంగానే ఇరాన్కి అంత కెపాసిటీ ఉంది? ఎందుకంటే ఎక్స్టర్నల్గా ఒక చైనా నుంచి మినహాయిస్తే ఇంకెక్కడి నుంచైనా సపోర్ట్ వస్తుందా వాళ్ళకి? చైనా నుంచి సపోర్ట్ వస్తుంది కొంతవరకు. చైనా నుంచి సపోర్ట్ వస్తుందని, రష్యా నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. చైనా నుంచి 60% వస్తే 40% 30% రష్యా నుంచి కూడా వస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే స్వతహాగా ఇరాన్ దగ్గర విపరీతమైన ప్రొడక్షన్ కేపబిలిటీ ఉంది, ఎస్పెషల్లీ యూఏవీస్, డ్రోన్స్ విషయం, అలాగే మిసైల్స్ విషయంలో కూడా, ఇంక్లూడింగ్ ఫట్టా 2 ఏదైతే గ్లైడ్ వెపన్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఫైర్ అవుతుందో అటువంటి కూడా సొంతంగా దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అలాగే దానికి సంబంధించిన కెమికల్స్ ఏమన్నా ఉంటే అవి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నట్టు దాదాపు 30 to 100 tons వర్త్ సపోర్టింగ్ మెటీరియల్ ఇంపోర్ట్ అయినట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉంది. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, యుద్ధ టైంలో ఏ దేశము నేను ఓడిపోతానని లాస్ట్ మినిట్ వరకు ఒప్పుకోదు. 1971 వార్లో 14th సైన్ చేస్తున్నప్పుడు కూడా 13th మార్నింగ్ వరకు మేము గెలుస్తాననే చెప్తున్నారు వెస్టర్న్ పాకిస్తాన్ వాళ్ళు. అలా నడుస్తూనే ఉంటుందండి. అది మనం విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, అంటే ఆలోచించి చూడాల్సిన విషయం. కానీ కెపాసిటీ మాత్రం బేసికలీ వీటిలో ఈ 2 విషయాల్లోనూ ఉంది. గ్రౌండ్ ఫోర్సెస్లో ఉంది. నేవీ డిస్ట్రాయ్ అయిపోయింది దాదాపు. ఒకవేళ 2 షిప్స్ మన ఇండియాలో షెల్టర్ తీసుకుంటున్నాయి ఆల్రెడీ. సో ఆ విధంగా ఏంటంటే కేవలం ఎయిర్ ఫోర్స్ కూడా చాలా వీకెన్ అయినట్టు లెక్క పెట్టుకోవచ్చు. కానీ డ్రోన్స్ ఏంటంటే వాళ్ళకున్న షార్ట్ రేంజ్ టార్గెటింగ్ తో పాటు డ్రోన్స్ విపరీతంగా పనిచేస్తాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, యూసేజ్ కెపాసిటీ అన్ని విపరీతంగా రావు. సంఖ్యాపరంగా పోటీ పడలేకపోవచ్చు, కానీ ఓడిపోవడానికి ముందు ఎంత డ్యామేజ్ చేయగలిగితే అంత డ్యామేజ్ చేయడమే ఇరాన్ లక్ష్యంగా కావచ్చు, బయటికి చెప్పకపోయినా కూడా. కాదండి, అంటే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు డిస్కషన్స్ కూడా రెడీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ యురేనియం రిఫైన్ చేయగలిగే టెక్నాలజీ ఉంది, సెంట్రిఫ్యూజెస్ తయారు చేసుకోగలిగే టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒక 5 ఏళ్ళు గడిపితే ఏదైనా అగ్రిమెంట్ తీసుకుని మెల్లగా దాని తర్వాత మెల్లగా మొదలు పెట్టచ్చు. బహుశా ఇంకొకరు 2 US ప్రెసిడెంట్లు మారిన తర్వాత ఈ డ్రామా మళ్ళా మొదలు పెట్టచ్చు. అది నెటాన్యాహు కూడా ఇజ్రాయెల్లో కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీద కరప్షన్ కేసులు విపరీతంగా ఉన్నాయి. సో ఇవన్నీ మారిన తర్వాత మళ్ళీ తిరిగి సర్ది పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపుతారంటారా? ప్రస్తుతానికి
అట్లీస్ట్. ఎస్, ప్రస్తుతానికి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న పార్ట్లీ రిఫైన్డ్ యురేనియం, డిప్లీటెడ్ యురేనియం కింద లెక్క పెట్టుకుని డట్టింగ్ బాంబ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అమెరికన్ ట్రూప్స్ ల్యాండ్ అటాక్ చేస్తే మాత్రం అది గమనించాల్సి ఉంది. అయితే ఫైనల్లీ ఈ గల్ఫ్ దేశాలతో ఈ మధ్యనే అంటే పెజెష్కియాన్ అధ్యక్షుడు ఒక ప్రకటన ఇచ్చాడు. మేము పొరపాటున దాడి చేశాం, క్షమించండి అని చెప్పాడు, సారీ చెప్పాడు. ఇక మీదట అటాక్స్ చేయమని కూడా చెప్పాడు. గల్ఫ్ కంట్రీస్ ఈ సారీకి అంటే సంధి కుదిరినట్టేనా, లేకపోతే ఇంకా వాళ్ళ నుంచి సపోర్ట్ ఏమైనా వస్తుందా? సపోర్ట్ కానీ, లేకపోతే అట్లీస్ట్ న్యూట్రల్గా ఉంటారా? మనం కొంచెం వ్యక్తీకరిస్తున్నట్టున్నాం. అంటే ఆయన అన్న మాటలు, ఆయన అన్నది ఏంటంటే మేము యుఎస్ బేస్ని టార్గెట్ చేస్తున్నాం, అందులో పొరపాటుని కొంత కొలెటరల్ డ్యామేజ్ మీకు మిగతా టార్గెట్ దేశ ప్రజల మీద పడి ఉండొచ్చు, దేశ ఆబ్జెక్టివ్స్ మీద పడి ఉండొచ్చు, టూరిజం మీద పడి ఉండొచ్చు, వాటర్ రిఫైనింగ్ కెపాసిటీ మీద పడి ఉండొచ్చు. కానీ అదేంటంటే యాదృచ్ఛికం. వీఆర్ సారీ ఫర్ దట్, దానికి సారీ. మా ఉద్దేశం మీ మీద అటాక్ కాదని స్పష్టంగా చెప్తున్నాం. ఆ విధంగానే ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా రెసిప్రోకల్ గా ఇప్పుడు వరకు ఎవరు యూనిఫై అయ్యి ఇరాన్ ని ఖండించలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ ఖండించినా దానికి తగిన చర్యలు కూడా తీసుకోలేదు. సౌదీ అరేబియా ఖండించింది కదా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ అంటే ఇవేంటంటే డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్, అది అందులో ఇంటెంట్ వేరుగా ఉంది. డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ వేరు, ఇంటెంట్ వేరు. డిప్లొమసీలో చాలా తెల్ల అబద్ధాలు, అంటే వైట్ లైస్ అంటాం ఇంగ్లీష్ లో, అంటే అబద్ధంగానే అబద్ధాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళ న్యూట్రల్ గా ఉన్నట్ట, లేకపోతే వీళ్ళ వైపు ఏమైనా అవసరమైతే సహాయం చేయడానికి ఏమైనా సిద్ధపడతారా? వాళ్ళు అవసరమైతే ఇరాన్కి సహాయం చేయకపోవచ్చు, కానీ తటస్థంగా ఉండే వైఖరి చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఓకే, ఆల్ రైట్. చూద్దాం రావు గారు, మరి ముజ్తబా ఖమేనీ ఎంపిక ఇతను వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? యుద్ధం విషయంలో ఏమైనా సంధి ప్రయత్నాలు చేస్తాడా, లేకపోతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ను మరింత వేగవంతం చేస్తాడా? ఇవన్నీ కూడా అతను తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టి ఉంటాయి. మరి ఇప్పటికే ఐడిఎఫ్ చెప్పినట్టుగా, ఇజ్రాయెల్ చెప్పినట్టుగా ఇతను కూడా ఆల్రెడీ టార్గెట్లోకి తీసుకున్నారా? ఎంతకాలం ఇతన్ని సజావుగా పరిపాలించిస్తారు? ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్లో చూడాల్సినటువంటి విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. ఖమేనీ రాక ద్వారా యుద్ధం మరింత తీవ్రమవుతుందా, లేకపోతే సంధి చర్చలు, శాంతి చర్చలు ఏమైనా జరుగుతాయా? యుద్ధం తీవ్రత తగ్గేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.